హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో? మా ఎదవకండి ఇంట్లో అన్నం కూర వండుతుంటే నచ్చలేదండి. రోజు ఏదో ఒక వెరైటీ కావాలంటున్నాడండి మా ఎదవ. చేయపోతేనేమో అలుగుతాడండి. ఈరోజు సేమియా కేసరి కావాలంటండి. చేద్దాం రండి. ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టుకుని 4 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పులు, కిస్మిస్లు ఎరుపు రంగు వచ్చేటట్టు వేపుకోవాలి. ఎరుపు రంగు వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కినాక పావు కిలో సేమియా వేసి వేపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతాయి. ఓపిగ్గా ఎరుపు రంగు వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఎరుపు రంగు వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 2 పావుసేలు నీళ్ళు పోసుకోవాలి. 1-2 నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఇందాక ఏపి పక్కన పెట్టుకున్న సేమియా దాంట్లో వేసి తిప్పాలి. మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి. సేమియా సగం ఉడికిన తర్వాత పావు కిలో సేమియాకి పావు కిలో పంచదార వేసుకోవాలి. వేసినాక బాగా కలుపుకోవాలి. అలా సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూస్తా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వలన రుచి వస్తుంది. బాగా తిప్పుకోవాలి. దింపుకునే ముందు ఇందాక ఏపి పక్కన పెట్టిన జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకుని తిప్పుకోవాలి. అలాగే చితక్కొట్టుకున్న యాలకుల పొడికి కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. పాకం ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అయింది. తిందాం రండి. మీరు కూడా మీ ఇంటికాడ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.